ఇప్పుడున్న దాంట్లో మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి వన్ బై వన్ స్టెప్గా వెళ్తున్నారండి. ఫస్ట్ మనకు ఎడ్యుకేషన్ని ఫోకస్ చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఆ తర్వాత వచ్చేసి జీడిపి గ్రోత్, ఈ మూడిటి మీద ఫోకస్ చేశారు జగన్ గారు. ఈ మూడు మంచిది. దీని కాకుండా ఇంకా డెవలపింగ్ చేయాలంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్స్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంటేనే మనకు టూరిజం ప్లేసెస్ అంటూ డెవలప్ చేయొచ్చు, పోర్ట్స్ అనేది డెవలప్ చేయొచ్చు, ఇంకా కొన్ని రోడ్ నిర్మాణాలు, విలేజెస్ నిర్మాణాలు, ట్రాన్స్పోర్ట్స్కి అన్నీ డెవలప్ అవుతాయి. సో ఇవి డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఎడ్యుకేషన్ కావాలి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపి గ్రోత్ కూడా మంచిగా ఉండాలి. ఇది జరిగిన తర్వాతే దాన్ని ఫోకస్ చేయొచ్చు. అది మొత్తం అన్ని రంగాలలో ఒకేసారి ఫోకస్ చేస్తే ఒక్కొక్క సెక్టార్లో వెనకబడిపోయే వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది లేకుండా ఒక్కొక్క సెక్షన్ని మనం డెవలప్ చేసుకుంటా పోతే మనకు ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ టైం ఇప్పుడు ఇది జరిగింది మనం చూస్తున్నాం, నెక్స్ట్ టైం ఇది కూడా జరుగుతుంది అని అంచనా వేసి మళ్ళీ అన్నీ ఎంచుకోవచ్చు ప్రజలు. అంటే మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్లేదు, బాగానే డెవలప్మెంట్ ఉంది అంటే, ఈ విధంగా చూసుకుంటే ఐటీ డెవలప్మెంట్ లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఐటీ డెవలప్ అంటే లేదు. ఎందుకంటే ఒక ఐటీ అనేది ఒక సర్వీస్ బేస్డ్, ఇది నాట్ ఏ కంపెనీ ప్రోడక్ట్, ఇది సర్వీస్ బేస్డ్ ఏంటంటే మనకు ఓన్లీ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు సర్వీస్ చేసి ఇస్తారు. అది ఎప్పుడు వస్తుంది? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కనుక వస్తే అప్పుడు అక్కడ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ట్రాన్స్పోర్ట్స్ యూనిట్స్, కన్స్ట్రక్షన్ యూనిట్స్ అన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకు సర్వీస్ అందివ్వాలి. కాబట్టి అక్కడ ప్రాజెక్టులు ఎక్కువ క్రియేట్ అవుతాయి కాబట్టి అక్కడికి వస్తారు. సో ఇప్పుడు అక్కడ అంత లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏంటంటే మొత్తం ఫోకస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా ఉంది. ఎడ్యుకేషన్, జీడిపి గ్రోతింగ్, ఓన్లీ ప్యూర్ పీపుల్స్ డెవలపింగ్, విలేజెస్ డెవలపింగ్, ఇక్కడ మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి వన్ బై వన్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకు సర్వీస్ అందివ్వాలి. కాబట్టి వాళ్ళు డిమాండ్స్ చేయొచ్చు, మీకు సర్వీస్ మీరు మాకు సర్వీస్ ఉండాలి వాళ్ళు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఐటీ సర్వీస్ అనేది డెవలప్ అవుతుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకు నెక్స్ట్ 5 yearsలో ఐటీ సెక్టార్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఇప్పటికీ అయితే ఉంది ఐటీ సెక్టార్, మరీ అంత ఎక్కువగా లేదు, కానీ ఒక మీడియం ప్రకారంగా నడుస్తుంది. మీరు ఒక యువతకి ఏదైనా కూడా యువత వాళ్ళే సాధ్యమంటారు కదా, రేపు ఎవరైతే యువత వచ్చి ముందుకు వచ్చి ఓట్లు వేస్తారో వాళ్ళకి ఒక సందేశం ఇవ్వాలంటే మీ తరఫు నుంచి ఏం సందేశం ఇస్తారు? నేనైతే ఓటర్లకు ప్రతి ఒక్కరికి ఓడే చెప్తా. ఏంటంటే మన కళ్ళకు జరిగింది చూసినాం, జరగబోయేది అంచనా వేసి ఓటు వేయండి. మీకు మంచి జరిగింది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి, మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి, లేదంటే నాకు ఓటు వేయద్దు జగనే చెప్పాడు అని చెప్పి కూడా చెప్పాడు. సో అంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఆడ మంచి జరిగిందనే చెప్తున్నాడు కదా. సో ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళకే ఓటు వేయండి ఖచ్చితంగా చెప్తున్నాను.